హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఏదో ఒక ఎమర్జెన్సీ పర్పస్ కోసము అమౌంట్ రెడీ ఉన్నప్పుడు దగ్గరలో ఎవరినా అడుగుతాము. దొరకనప్పుడు ఆన్లైన్ లోన్ అనేది తప్పకుండా తీసుకుంటూ ఉంటాము. మోస్ట్లీ మోబిక్విక్లో నెక్స్ట్ ట్రూ బ్యాలెన్స్ ఇలాంటి యాప్స్లో తీసుకుంటూ ఉంటారు. కానీ ఏదో ఒక దీంట్లో ఈఎంఐ అనేది మిస్ అయిపోతాము. కరెక్ట్గా పే చేస్తాం అనుకుంటాము, కానీ ఏదో ఒక సందర్భంలో ఈఎంఐ అనేది మిస్ అవుతూ ఉంటుంది. అలాంటి మిస్ అయినప్పుడు మనకి రెండో రోజు నుంచి వాట్సాప్లో మెసేజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఏదో ఒక బ్లాక్మెయిల్ అనేది చేస్తూ ఉంటారనమాట. మీ కాంటాక్ట్ లిస్ట్కి ఫోటో పంపిస్తాము, నెక్స్ట్ ఏజెంట్ విజిట్ చేస్తారు, ఇలాంటి మెసేజ్ అనేది వస్తూ ఉంటాయి. అలాంటి మెసేజ్ వచ్చినప్పుడు మనం వెంటనే చూసేస్తూ ఉంటాము. అలా చూస్తే వాళ్ళకి బ్లూ టిక్ మార్క్ అనేది పడుతుందనమాట. వాళ్ళు ఏమనుకుంటారంటే, వీళ్ళు చూసి రెస్పాన్స్ అవ్వలేదంటే వాళ్ళకి మన మీద ఇంకా కోపం ఎక్కువ అవుతుంది. ఆ కోపం వల్ల వాళ్ళు వేరే ఏదైనా మన కాంటాక్ట్ లిస్ట్కి ఫోటో పంపించేది ఇలాంటివన్నీ నెక్స్ట్ అనేది చేస్తూ ఉంటారనమాట. అలా జరగకుండా వాళ్ళు పంపించిన మెసేజ్ మనం చూసినా కూడా వాళ్ళకి బ్లూ టిక్ మార్క్ పడకుండా కొన్ని సెట్టింగ్స్ అనేది ఆఫ్ చేసుకోవాలి వాట్సాప్లో. అలా చేసుకుంటే కొంతవరకు సేఫ్టీగా ఉండొచ్చు. దానికోసమే వీడియో అనేది చేసినాను. వీడియో చివరి దాకా చూడండి, తప్పకుండా మీకు ఈఎంఐ మిస్ అయినప్పుడు ఉపయోగపడుతుంది. ఫస్ట్ మీరు వాట్సాప్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ ప్రైవసీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు రీడ్ రిసిప్ట్స్ అని ఉంది కదా, ఇవన్నీ ఎప్పుడు ఆఫ్లోనే ఉండాలన్నమాట. ఇది మోస్ట్లీ అందరూ మొబైల్లో ఆన్లో ఉంటుంది, కానీ ఈఎంఐ ఏదైనా మిస్ అయినప్పుడు తప్పకుండా ఆఫ్ చేసుకోండి. అలా ఆఫ్ చేసుకున్నారంటే వాళ్ళు ఎవరైనా మీకు మెసేజ్ పంపిస్తే కూడా మీరు వెంటనే చూసేస్తూ ఉంటాము. ఎందుకంటే మనకి ఏదో ఒక భయమో లేకపోతే ఏం పంపించినారని తెలుసుకోవాలని ఉంటుంది. ఆ భయం వల్ల మనం వెంటనే ఓపెన్ చేసి వాట్సాప్ చూసేస్తూ ఉంటాము. అలా చూసినప్పుడు వాళ్ళకి బ్లూ టిక్ మార్క్ అనేది పడుతుందన్నమాట. అలా పడితే వాళ్ళు చూసి కూడా మనకి రియాక్ట్ అవ్వలేదు వీళ్ళు అనేసి మీ మీద ఇంకా కోపం పెరిగే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల తప్పకుండా ఈఎంఐ మిస్ అయినప్పుడు ఈ సెట్టింగ్స్ అనేది ఆఫ్లో పెట్టుకోండి. ఈఎంఐ మొత్తం క్లియర్ అయిన తర్వాత కావాలంటే ఆన్ చేసుకోండి. అంతవరకు ఆఫ్లో ఉంటే కొంతవరకు సేఫ్టీగా ఉండొచ్చు. నెక్స్ట్ అమౌంట్ రెడీ అవుతానే క్లియర్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. నాకు డైలీ ఇలాంటి మెసేజ్లు అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మోబిక్విక్లో తీసుకున్నాము, ఈ విధంగా మమ్మల్ని కాంటాక్ట్ లిస్ట్కి మేము ఫోటో పంపిస్తాము, ఇలాంటి కామెంట్స్ అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి ప్రాబ్లం నుంచి కొంతవరకు సేఫ్టీగా ఉండాలని నాకు తెలిసిన నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని కొన్ని టిప్స్ అనేది చెప్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే అలాంటి ఈఎంఐ మిస్ అయినప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసి అందులో నుంచి బయట వచ్చినాం కాబట్టి తెలిసింది మీకు చెప్తా ఉంటాను. ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే వీడియో అనేది చేస్తూ ఉంటాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో అడగండి, వెంటనే నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.